మోకాళ్ళ నొప్పులకి, జలుబుకి, ఆయాసం, పడిసం వాటికి ఎంతో ఉపయోగపడే నల్లేరు పచ్చడి తయారు చేయడం ఎలాగో తెలుసుకుందాం. దానికోసం నల్లేరుకాయలు తీసుకున్నాము. వాటిని తొక్క తీసి పెట్టుకోవాలి. మీరు చేతులకి కొబ్బరి నూనె రాసుకొని మాత్రమే వాటిని తొక్కవలండి, లేదంటే అవి ముళ్ళులాగా గుచ్చుకుంటాయి. అందుకని మీరు నూనె రాసుకున్నాక మాత్రమే ఆ కాయలు తొక్క తీసి పెట్టుకోండి. చూసారా, తొక్క తీసాక నల్లేరుకాయలు ఇలా ఉంటాయి. దానిలోకి జీలకర్ర, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, ధనియాలు, మెంతులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఒక 3-4 తీసుకుందాము. ముందుగా బాండీ పెట్టుకొని మనం తీసుకున్న దినుసులన్నీ వేసి ఫ్రై చేసుకుందాము. ఈ దినుసులన్నీ దోరగా ఫ్రై చేసుకుందాము. వీటిలో ఫ్రై చేసేటప్పుడే ఎండుమిర్చిని కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకుందాము. చూసారా, ఇలా దోరగా ఫ్రై అయ్యాక వాటిని ఒక మిక్సీలోకి తీసుకుందాము. తర్వాత అదే బాండీలో కొంచెం నూనె వేసి పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుందాము. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక వాటిని ఒక వేరే బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఆ బాండీలో మనం తొక్క తీసి పెట్టుకున్న నల్లేరు ముక్కలను కూడా వేసి ఫ్రై చేసుకుందాము. నల్లేరు ముక్కలు కొంచెం గట్టిగానే ఉంటాయి. కొంచెం ఫ్రై అయ్యాయంటే మెత్తబడతాయి, సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయి. దానిలోనే కొంచెం తగినంత చింతపండు, వెల్లుల్లిపాయలు ఒక 2 వేసుకొని ఫ్రై చేసుకుందాము. చూసారా, నల్లేరుకాయలు ఫ్రై అయ్యాక ఇలా ఉంటాయి. మరీ ఫ్రై చేయకండి, ఎందుకంటే పచ్చడి డ్రైగా ఉంటుంది. కొంచెం స్మూత్గా ఫ్రై అయింది అనుకున్నప్పుడు ఆపేసేయండి. ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకున్న దినుసుల్లో కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాము. తర్వాత ఫ్రై చేసిన పచ్చిమిర్చి వేసి నల్లేరు ముక్కలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాము. చూసారా, మిక్సీ పెట్టాక ఇలా అవుతాయి. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఇంకొంచెం తిప్పుకుందాం. మరీ మెత్తగా పేస్ట్ లాగా తిప్పుకోవద్దు. ఓకే, పచ్చడి రెడీ అయింది. దీనిలోకి ఇప్పుడు పోపు వేద్దాము. బాండీ పెట్టుకొని పోపుకి సరిపడా నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అవనివ్వండి. తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చడి పోపులో వేసేయండి. సిమ్లోనే ఉంచి ఆ పచ్చడిని పోపులో కొంచెం తిప్పుకుందాము. ఆ పచ్చడి ఆయిల్ పట్టే వరకు తిప్పుకోండి. అంతే, పచ్చడి రెడీ అయింది. దాన్ని ఇంకా బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. వేడివేడి అన్నంలో బాగుంటుంది.